ఖాళీ అయితే విశ్వనాథ్ ఇంటికి వచ్చి నాకు నా డబ్బులు ఇస్తారా? లేదంటే నీ కూతురిని చిన్న కూతురిని గూడా తీసుకొని వెళ్ళిపోమంటావా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నీ డబ్బులు ఇచ్చేదే లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఖాళీ అయితే సరే అయితే నీ చిన్న కూతురినే తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసైతే వాళ్ళ కూతురినైతే తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు. అది గమనించిన విశ్వనాథ్ మాత్రం "అరేయ్! నువ్వు నా కూతురిని తీసుకొని వెళ్ళిపోతావా?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న కత్తినైతే ఖాళీకి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ఖాళీ అయితే ఏంటి నాకు కత్తిని చూపించి బెదిరించేద్దామనే నా డబ్బులు ఇవ్వకుండా నువ్వు నన్ను ఎక్కడేద్దామనే అయితే ఆ వీడియోనే నేను బయట పెడతాను ఇంకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే అక్కడికి వచ్చి ఏంట్రా ఏ వీడియోరా బయట పెడతావు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఖాళీ అయితే ఏంటి ఇదేమీ బయటపడటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ మాత్రం ఆ వీడియో బయట పెట్టానంటే మీ ఇంటి పరువు మొత్తం పోతుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఖాళీ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఆ రోజు కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? నేనే కిడ్నాప్ చేశాను. ఆ క్రిష్‌కి నువ్వు దగ్గర అవుతావేమో అని చెప్పేసి నేనే కిడ్నాప్ చేయించాను నిన్ను. అలాగే ఆ వీడియో కూడా తీసింది నేనే. ఆ వీడియోలో ఏముందో తెలిస్తే నువ్వే పెద్దగా షాక్ అవుతావు తెలుసా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఖాళీ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ మాత్రం తనని బెదిరిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.